ఈరోజు దేవుని వర్తమానం కొరకు సిద్ధపడ్డప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు 200 మేలు గురించి మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. దైవజనమా చూడండి, 200 మేలు ఎప్పుడు మనకు వస్తుంది అని చెప్పి ఆలోచన చేసినట్లయితే గమనించండి దైవజనమా, శ్రమల తర్వాత. ఎప్పుడు వస్తుంది? శ్రమల తర్వాత 200 మేలు వస్తుంది. రెండోది, శ్రమలు నీ నాశనం కొరకు కాదు కానీ నీకు నిత్య జీవం ఇచ్చట కొరకు. రెండవది, ప్రభు మహిమ కొరకు, అలాగా మన ఆశీర్వాదము కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. 200 మేలు దేని కొరకట? ప్రభు మహిమ కొరకు, అట్లనే నీ ఆశీర్వాదము కొరకు. ఆయనే 200 మేలు ఇచ్చే దేవుడు. దానికి ముందు నిన్ను శోధిస్తాడు, నిన్ను శ్రమ పెడతాడు, నిన్ను కష్టం గుండా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న అందుకనే ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం కంచెలు చదవండి. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునైన మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను నీ దారిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు. అంటే చూడండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు అని చెప్పుకొనొచ్చు, నామకార్థమైన క్రైస్తవులు వాళ్ళు. వారి ద్వారా నీకు కలుగు దూషణ మొట్టమొదలు ఎవరి ద్వారా కలుగుతుంది అంటే అన్యజనుల ద్వారా కాదు, దేవుని నమ్మిన బిడ్డల ద్వారానే కలుగుతుంది ఫస్ట్ దూషణ. హల్లెలూయా. నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ప్రకటన గ్రంథకర్త యోహాను గారు ఆయనను ఒకసారి నూనెలో వేసి మరొకసారి ఒక రకంగా ఆయన చనిపోలేదు. అప్పుడు వీడు ఎట్లా చచ్చిపోతాడు రా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి, వీడు ఎట్లా చంపినా చచ్చిపోడు, యేసు ప్రభుతో యేసు ప్రభు శిలువకే పడ్డప్పుడు సాక్షాత్తు అందరూ 11 మంది శిష్యులు 10 మంది శిష్యులు పారిపోయారు. ఒకడు ఆల్రెడీ మనకు సొంతం అయిపోయాడు, ఇస్కరియోతు యూదా. ఈయన మాత్రము ఆ తల్లితో ఇక అక్కడ కొందరితో యేసు ప్రభు దగ్గరనే ఉన్నాడు. అక్కడ భయపడలే, ఇక్కడ సావు కూడా భయపడలే, ఎక్కడ సడిపోలేదు, ఎక్కడా కూడా ఇతడు భయపడతలేదని చెప్పి ఇతన్ని పద్మస్ దీపం అనే స్థలములో, అంటే సముద్రములో మధ్యలో ఒక దీవి ఉంటుంది, దాన్ని పద్మస్ దీపం అంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ పద్మస్ దీపం అనే స్థలములో అక్కడ ఒక బిల్డింగ్ కట్టి ఏం చేశారంటే, అక్కడ నరహంతకులను, మనకు అండమాన్ జైలు అనేది ఒకటి ఉన్నది, జీవిత కారాగార శిక్ష పడ్డప్పుడు అందులో తీసుకుపోయి వేస్తారు. హల్లెలూయా. అట్లనే అండమాన్ అట్లనే ఈ పద్మస్ దీపములో యోహాన్ని తీసుకుపోయి వేసినప్పుడు ఒకరోజు ఆదివారం అనేది వచ్చింది. ఆదివారం వచ్చినప్పుడు ఆయన ఆత్మలో స్తుతిస్తూ, ప్రభువా ఈరోజు ఆదివారం ప్రభువా, నేను చర్చిలో ఉండకుండా ఈ జైల్లో ఉన్న ప్రభువా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నింపి తన ఆత్మను పరలోకానికి తీసుకెళ్లి భూమి మీద అప్పటి వరకు 7 సంఘాలు నియమించబడి ఉన్నవి, ఆ 7 సంఘాలకు నీ ద్వారా నేను లేఖ రాయిస్తానని చెప్పి అక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఈయన రాస్తున్నాడు. ఆ రాస్తున్న మాటలలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఎవరు రాసిరు, ఎప్పుడు రాసిరు, ఏ సందర్భంలో రాసిరు, ఎవరికి రాసిరు అని అంటే, అప్పుడు 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో ఒక సంఘానికి రాసిన మాటలే ఇవి. పరలోకానికి దేవుడు తన ఆత్మను తీసుకెళ్లి అక్కడ చెప్పిన తర్వాత భూమి మీదకి వచ్చి రాశాడు. సాక్షాత్తు ఇగో నా బైబిల్లో ఈ రెడ్ గీతలు ఉంటాయి. ఇగో రెడ్ గీతలు అవుపడుతున్నాయా? కొంతమంది కనపడతా ఉండవచ్చు రెడ్ గీతలు. ఇవన్నీ దేవుడు మాట్లాడి. హల్లెలూయా. పైసలు ఎక్కువైతే బైబిల్ ప్రింట్ కూడా నాణ్యతగా పడుతుందట. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది
కొందరిని, అందరిని కాదు. ఎవరంటే ఎవరెవరిని? యోబు లాంటోళ్లను, దావీదు లాంటోళ్లను, దానియేలు లాంటోళ్లను, షద్రకు, మెషకు, అబద్నెగో లాంటోళ్లను, లేకపోతే అబ్రహాము లాంటోళ్లను, కయీన్ ఏబేల్ లాంటోళ్లను, నోవాహు లాంటోళ్లను ఏం చేసినట? మీలో కొందరిని, అందరిని కాదు. ఈ కొందరు ఎవరు? పరలోక రాజ్యానికి వెళ్ళే వ్యక్తులు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుడు శ్రమ పెట్టే వ్యక్తులను ఎవరిని పెడతాడో తెలుసా? తన అనుకునే వ్యక్తులను మాత్రమే శ్రమ గుండా నడిపిస్తాడు. మా అన్న నాకు కష్టాలు వచ్చినప్పుడు మా అన్న చెప్పిన మాట ఏందో తెలుసా? అరే, నేను అప్పుడప్పుడు తాగుతా, నేను అప్పుడప్పుడు అంబరు తింటా, నేను అప్పుడప్పుడు గుట్కాలు తింటా. అరే, నాకు ఈ కష్టం రాలేదు కానీ నువ్వెందుకురా నీకు ఇన్ని కష్టాలు? తాగి ప్రార్థనకు పోయేటోనికి వత్తలేవు శ్రమలు, నీకిన్ని కష్టాలు ఏందిరా నీ లైఫ్ అంటాను ఇట్లా. హల్లెలూయా. సాక్షాత్ ఆయన అన్నమాట చెప్తాను. దేవుడు ఇంటూనుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ శ్రమ నాకు అనువదించబడ్డది. దేవుడు చెప్తున్నాడు, రెండంతల మేలు రావాలి అంటే, రెండంతల ఆశీర్వాదం రావాలంటే ఒక కష్టం గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అనారోగ్యమా, అప్పు సమస్య, మానసిక ఒత్తిడా, చికాకులలో ఇరుక్కపోవడమా, ఏదో ఒక సమస్య. చదురా. మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినాలు శ్రమ కలుగును. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుతా ఎన్ని రోజులట? 1000 దినాలు. 10 దినాలంటే 10,000 రోజులు. 10,000 రోజులు అంటే 20-30 సంవత్సరాలు కావచ్చు. హల్లెలూయా. గమనించాలి దేవుని మాటలు. ఆయన గంట అంటే ఎన్ని రోజులు, ఆయన రోజు అంటే ఎన్ని రోజులు మరి గమనించాలి. మరణం వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. బైబిల్ వాక్యం అంటుంది, దైవజనమా, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తా. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను అంటున్నాడు ఆయన. 10 దినాలు శ్రమ కలుగును, నీవు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. ఇది 1 కోటి రూపాయలు పెడితే దొరుకుతుందా? 2 కోట్లు పెడితే దొరుకుతుందా? 3 కోట్లు పెడితే దొరుకుతుందా? భూలోకం అంతా రాసి ఇచ్చినా అది దొరకదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దినమున కుంగిన ఎడల నీవు చేతగాని వాడవైతావు. నువ్వు పరలోకంలో గొప్ప బహుమానము నీ చేతికి ఇవ్వాలనే నిన్ను ఈ కష్టం కూడా నడిపిస్తే ఆ మధ్యలాగడం ఎందుకు? నేను లేనా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలలో వాక్యం అంటుంది, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అంటున్నాడు ఆయన. కష్టంలో ఉన్న వ్యక్తితో చెప్తున్నాడు ఆయన, దిగులు పడకురా బిడ్డ, నేను నిన్ను బలపరుస్తా. నువ్వు కష్టంలో ఉంటా, నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరుస్తా. ఓదార్పు మాటలు. బాగా కష్టంలో ఉంటాం, చిన్న చిన్న సహాయాలు ఆ కష్టంలో అందగానే, దేవుడు నాకు సహాయం చేసిండు, దేవుడు నాకు సహాయం చేసిండు. ప్రార్థన చేయగానే చిన్న చిన్న, పెద్దది అట్నే ఉంటుంది, పెద్దది అటనే ఉంటుంది. చిన్న చిన్న సహాయాలు. ఈ చిన్న చిన్న సహాయాలు ఎందుకంటారో తెలుసా? పెద్దది నువ్వు వెళ్ళడం, దాటిపోవడం దేవుని చిత్తము. పెద్దది దాటడము దైవ చిత్తము, దాన్ని మోసుకొని పోవడము దేవుని చిత్తము. ఈ చిన్న చిన్న సహాయాలు ఎందుకంటే ఆయన నీతో ఉండి ఈ పెద్ద సమస్యను దాటిస్తున్నాడని గుర్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ జీవ కిరీటము 100 కోట్లు 1000 కోట్లు భూలోకమంతా రాసిచ్చినా గానీ ఈ కిరీటం రాదు నీకు. ఈ కిరీటాన్ని కొనలేవు నీవు. తమ్ముడు రాజ్పాల్ గత 4 రోజుల క్రితము నరకముల యాత్ర అనే పుస్తకం 2009లో నేను చదివి మార్పు చెందిన ఆ పుస్తకాన్ని తమ్ముడు అక్కడక్కడ తిరిగి ఆ బుక్ స్టాల్లో తిరిగి ఒక దగ్గర దొరికితే తెచ్చుకున్నాడు. ఆర్డర్ ఇచ్చి దాంట్లో ఒక వ్యక్తి అంటున్నాడు, అతని పేరు రొగోలిను అని ఏదో ఉంటుంది పేరు ఖచ్చితంగా. అంటే ఇంగ్లీష్ పేరు, తెలుగు తర్జుమా అయితే సరిగ్గా మనకు పలకరాదు. అయితే ఈ వ్యక్తి యేసు ప్రభు ఆ 7 యవనస్తులు వారు ఆ నరకములో ఉండి ఒక్కొక్క స్థలాన్ని దేవుడు ఆ 7 యవనస్తులకు చూపెడతా ఉంటే ఆ 7 యవనస్తులు వాళ్ళు ఆ చూపెట్టిన దాన్ని అంతా వాళ్ళు బ్రెయిన్లో నింపుకుంటా ఉన్నారు. దేవుడు రింపుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథకర్త యోహానుకు కూడా అట్లనే దేవుడు రింపిండు కదా, సేమ్ అట్లనే రింపుతా ఉన్నప్పుడు ఆ రొగేలిన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఆలోచనలు వీళ్ళకి అర్థమయ్యేటట్టు చేసినట్టు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఏమనుకుంటున్నావో దేవుడు నాకు బయలుపరుస్తాడు. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బయలుపరుస్తాడు దేవుడు. అది ఆత్మల వివేచన వరము అంటారు. మనుష్యుల హృదయాలను
గ్రహించే మనసు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అయితే అర్థం కాగానే ఏమంటే అసలు ఆ వ్యక్తి ఏమనుకుంటానంటే, వీళ్ళున్న స్థలములో నేను ఉండడానికి ఎంత వేలైనా చెల్లిస్తా. చదివిన ఆ భాగం. వీళ్ళున్న స్థలం ఏంది? వీళ్ళున్న స్థలం ఏంది? వాళ్ళు ఇంకా చనిపోలేదు, వాళ్ళు ఇంకా సజీవులుగానే ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ ఆత్మలు తీసుకొచ్చి ఇక్కడ జరిగే సంఘటనను మనలాంటి వ్యక్తులకు అర్థం కావడం కొరకు, అది చూపించడం కొరకు ఆయన తీసుకొచ్చిండు. వాళ్ళున్న స్థలంలో నేను ఉండడానికి ఎంతైనా చెల్లిస్తా అంటాడు. ఎక్కడికి పోయి? నరకములో ఉండి. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏందో తెలుసా? దశం భాగాలు వసూలు చేసి, కొన్ని చర్చిలలో ఎట్లుంటుందంటే దశం భాగాలు సంఘ పెద్దలు వసూలు చేసి ఏం చేసేదంటే వీళ్ళు తినేదట. వాడు తిని ఓ రోజు సచ్చిండు. సచ్చి ఎక్కడికి పోయిండు? ఆత్మ దేవుని నమ్ముకున్నాడు, కానీ ఎక్కడికి పోయింది? ఆత్మ నరకానికి పోయింది. వీళ్ళున్న స్థలానికి నేను వెళ్ళాలంటే ఎంతైనా వెల చెల్లిస్తా. ఎంత చెల్లిస్తావు? ఎంత? అప్పుడు అంటాడు దేవుడు, అంటాడు, రొగేలిన్ నువ్వేమనుకుంటున్నావు ఏంటి అంటే, ప్రభువా ఈ బాధ, ఈ వేదన నేను భరించలేకపోతున్నా, ఈ నరకయాతన నేను తట్టుకోలేకపోతానా అని అంటే, భూమి మీద ఉన్నప్పుడు నీకు అనేకసార్లు అవకాశం ఇచ్చి అనేకసార్లు నేను చెప్పితే నమ్మినావా అంటే, నేను నమ్మలేదు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు ప్రభువా భూమి మీదకి వెళ్ళడానికి. అక్కడ నేను కుష్టి రోగినై, ఎందుకు పనికిరాని వాడినై, భూమి మీద ఎవడు నన్ను లెక్క చేయకపోయినా పర్వాలేదు, కానీ భూమి మీదకి ఒక్కసారి నన్ను పంపి అయ్యా. అక్కడికి వెళ్ళి నేను పశ్చాత్తాపడి ప్రార్థన చేసి మరలా నీ సన్నిధికి వెళ్తా, కానీ ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని గట్టిగా కేక వేస్తున్నాడట. స్వరము, ఈ నరాలు తెగిపోయి అంతగా. అప్పుడు యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, పురుగులు నిన్ను కమ్మినాయి, పురుగులు నిన్ను కప్పినాయి, కీటకాలు నిన్ను కమ్మివేసినాయి, అవి సమస్త శరీరులకు హేయమని చెప్పగానే ఒక అగ్ని దుప్పటి వలె వచ్చి, దుప్పటి అంటే తెలుసుగా మనకు, చెద్దరు లాంటిది, అట్లా అగ్ని ఇట్లా వచ్చి అందుకొని ఆ నరకంలో మొత్తం పడేసిందట. కేకలు, శబ్దాలు, భయంకరమైన వేదన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనమ, శ్రమ దినమున మనం కుంగిన ఎడల చేతగాని వాడమైతాం. కష్టం వస్తుంది. ఎవరికి వస్తుంది? వాడు అన్ని చేస్తాడే కూడా అనేకసార్లు అవకాశం వచ్చినా మార్పు చెందలే. హల్లెలూయా. ఇక్కడంటే 10 దినాలు నమ్మకం ఉండు బిడ్డ. దేవుడే చెప్తున్నాడు ఆ సంఘంతో దేవుడే చెప్తున్నాడు. అది పక్కకు పెట్టండి. దేవుడే చెప్తున్నాడు ఆ సంఘముతో, 10 దినాలు నమ్మకంగా ఉండు బిడ్డ, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. నేను చదివిన హతసాక్షుల పుస్తకంలో మీకు చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడు ఇంచుమించు 34 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉంటాడు. అప్పుడున్న కాలంలో చూడండి, క్రైస్తవులను భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. మనకు ఈ రాష్ట్రంలో, ఆంధ్రలో కావచ్చు, కొన్ని రాష్ట్రాలలో నెమ్మది ఉన్నది. మొన్నటిదాకా మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులను భయంకరమైన శ్రమ ఎదుర్కొన్నాం. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డది నా సెల్లో ఉంటుంది, వాట్సాప్లో. చిన్న బిడ్డనైతే భయంకరంగా రోడ్డు మీద షూట్ చేసి చంపుతా ఉన్న వీడియో కూడా ఉన్నది నా దగ్గర. హల్లెలూయా. గమనించండి, అప్పుడున్న కాలంలో ఒక యవనస్తుని పట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళి గ్రౌండ్లో తీసుకెళ్ళి చంపడం కొరకు అక్కడ బాగా హింసిస్తూ ఉంటే చాలాసేపు ఆ యవనస్తుడు ఏం చేసింది తెలుసా? చాలాసేపు ఏసే దేవుడు, నేను వాటికి యేసు దేవుడు కాదని నా నోటితో చెప్పనని చెప్పి అన్నాడు. హల్లెలూయా. చాలా దేవా నేను చచ్చిపోతే నీ రాజ్యం, నా ఆత్మ వస్తుందని ఒక దృఢ నిశ్చయతతో, ఒక ఆసక్తితో అతడు నిలబడ్డాడు దేవుని కొరకు. కొంత సమయం అయిపోయిన తర్వాత, ఇంతకుముందు అన్నా కదా చంచల మనసు అని. హల్లెలూయా. చంచల మనసు అన్నా కదా. సడన్గా బాగా తలకాయ మీద కాలేసి, ఇక్కడ కాలేసి లేకపోతే గొంతు మీద కాలేసి గట్టిగా నొక్కుతా అంటే, యేసు ప్రభు దేవుడు కాదా అన్నాడు. అన్నాక 5 నిమిషాలకే చచ్చిపోయాడు. ఆత్మ ఎక్కడికి పోతుంది? హల్లెలూయా. ఒకవేళ అతడు 5 నిమిషాలు 10 నిమిషాలు చనిపోయేంత వరకు ఓపిక పట్టుకుంటే, దేవదూతలు, నక్షత్రాల వలె దేవదూతలు దిగి వచ్చి అతన్ని పరలోకానికి తీసుకెళ్తే, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఒక 5-10 నిమిషాలలోనే చంచల మనసు 5-10 నిమిషాలలోని చరిత్రను మారుతుంది దైవజనమ. హల్లెలూయా. 5-10 నిమిషాలలోని చరిత్ర మారుతుంది. నీ ఇల్లు కూలిపోతుంది. నువ్వు చేసే తప్పుడు ఆలోచనను బట్టి, నువ్వు చేసే మంచి ఆలోచనను బట్టి నీ ఇల్లు నిలబడుతుంది. చంచల మనసుకు దరిద్రపు గుణం ఉంటుంది. హల్లెలూయా. అయిపోయింది, అతడు చచ్చిపోయాడు. శ్రమ వచ్చింది, ఆ శ్రమలో అతడు జయించలేకపోయాడు. అందుకనే చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ఈ లోకంలో గమనించండి, హల్లెలూయా. పేతురుతో అన్నాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నా రాజ్యానికి పాత్రుడు అన్నాడు. ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటారో ఆ వ్యక్తి నా సిలువనెత్తుకోవాలి. చాలా మంది సిలువలు ఆల్రెడీ దించిరు. అర్థమవుతుందని ఆ మాట ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చాలా మంది సిలువలు దించిరు, ఆల్రెడీ పక్కకు పెట్టి సులువుగా నడుస్తున్నారు. సిలువ దించడం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞలు పక్కకు పెట్టడం. ఆజ్ఞలు ఎంతమంది పాటిస్తున్నాం ఈరోజు? దేవుని ఆజ్ఞలు 10, కొత్త నిబంధనకు వచ్చేసరికి 10 కలిపి 2గా చేసిండు. ఈ రెండిట్లలో 10 ఆజ్ఞలు ఇమిడి ఉంటాయి. అవి పాటించొద్దు అనకండి. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు ఎవరైతే పాటించట్లేదో వాళ్ళు సిలువను తీసి పక్కకు పెట్టినట్టే. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు ఎవరితో? పేతురుతో, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నా రాజ్యానికి పాత్రుడు కాదని చెప్పాడు. చాలాసేపు పేతురు అర్థం కాలే. అయ్యా ఏందయ్యా మరి మా పరిస్థితి ఏంది, మా కథ ఏందంటే, నువ్వు గనుక నన్ను నా శ్రమలలో పాలిభాగస్తులవై నన్ను వెంబడించినట్లయితే ఇహమందును పరమందును 100 రెట్లు పొందుకుంటావు అని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపడదాం. హల్లెలూయా. పేతురు జీవితంలో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. తన జీవితము సమస్తము వదిలిపెట్టి ఏం చేసిండు? సమస్తం వదిలిపెట్టి యేసుని వెంబడించుకుంటూ వచ్చిండు. అంతేనా? పేతురు సమస్తం వదిలిపెట్టి యేసునే వెంబడించిన. ఏమన్నా ఉన్నాయా? ఆ భూములు జాగలు పట్టుకొచ్చుకున్నాడా? పట్టుకురాలేదు. కానీ ఎప్పుడైతే భయంకరమైన శ్రమల గుండా పేతురు నడిపించబడ్డాడో 2 సార్లు జైల్లో పడ్డాడు పేతురు. హల్లెలూయా. ఎన్నిసార్లు? 2 సార్లు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో దానికి ముందొక దగ్గర 2 సార్లు జైల్లో పడ్డాడు. భయంకరంగా కొట్టారు. ఇవన్నీ చేసినను చివరికి ఏం జరిగిందో తెలుసా? అపోస్తుల మధ్యలో దేవుడు ఒక ఆత్మ ప్రేరేపణ ఇస్తున్నాడు. సేవ జరగాలంటే విస్తారమైన ధనం కావాలి. హల్లెలూయా. అప్పుడున్న కాలములో అనేక మంది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి భూములను, ఇండ్లను, సమస్తమును అమ్ముకొని వచ్చి పేతురు అక్కడ మా అపోస్తుల పాదాల దగ్గర డబ్బు కట్టలు ఇంత ఎత్తు పెట్టినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. ఆ భాగం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 34 వచనం. అపోస్తుల కార్యం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టుచు వచ్చిరి. చాలు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అని చెప్పట్లేదు నేను. హల్లెలూయా. నేను ఏమంటున్నా? శ్రమ వస్తుంది. హల్లెలూయా. కరెక్ట్గా దేవుణ్ణి క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి జీవించే ప్రతి వ్యక్తికి, మంచి భక్తి కలిగి జీవించే ప్రతి వ్యక్తికి శ్రమ వస్తుంది. కానీ శ్రమలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. తప్పించే మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడు. కానీ అది ఏండ్ల తరబడి ఉండదు. అది ఏండ్ల తరబడి ఏది ఉంటుందో తెలుసా? దేవుని మాట వినని వ్యక్తికి ఏండ్ల తరబడి ఉంటుంది. ఆయన మాటకు ఎప్పుడైతే వినడం ప్రారంభం చేసి ఆయన చిత్తము చొప్పున ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, ఆయనకు అనుకూలమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ శ్రమ మనల్ని వదిలిపెట్టి దానంతటదే పారిపోతా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనము, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించను. చాలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మొదట మనకు కొద్ది గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? ఇంత ముందు యేసుప్రభు నమ్మకం ముందుకు కొద్ది గొప్ప ధనం ఉన్నదా లేదా? ఏదో భూమి ఏదో దేవుడు దీవించకపోతే ఆయనతో రాదు మనకు. కానీ హల్లెలూయా. మంచోని మీద పడుతుంది ఎండ, చెడ్డోని మీద పడుతుంది, అందరి మీద పడతా ఉంది ఎండ, నీడ, గాలి, వర్షము, సమస్తము అందరి మీద పడతా ఉంది. ఎందుకంటే దేవుడు కృపగల దేవుడు. హల్లెలూయా. ఆయన దయగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. అందరిని తయారు చేసింది ఆయనే.
కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఏదైతే పిల్లలకు బోధిస్తున్నారో దాని ప్రకారము పిల్లలు నడుచుకుంటున్నారు. కాబట్టి పిల్లలకు తెలియదు కాబట్టి మొదటి మానవుని మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే పిల్లలు చేస్తూ అది మాత్రమే వెంబడిస్తున్నారు. కాబట్టి వారు అన్యజనులుగా అనేకులు మార్చబడ్డారు. హల్లెలూయా. కయీను సంతతి దేశ దిమ్మరులు అయిపోయారు, విగ్రహారాధికులు అయిపోయారు. ఆనోకు సంతతి చూసినట్లయితే ఆనోకు సంతతి వాళ్ళు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. నోవాహు సంతతిలో కొంతమంది దేవుని బిడ్డలుగా కానాను శపించబడి దేశ దిమ్మరైపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. కాబట్టి మనము దేవుడు అందరినీ తయారు చేసింది కాబట్టి, ఆయన కృపగల దేవుడు కాబట్టి వాళ్ళను మార్చుకోవడం కొరకు ప్రవక్తలను, కాపర్లను, ఉపదేశకులను, అపోస్తులను, ఇట్లా సువార్థికులను ఆయన పెట్టి ఆయన రక్షించుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోబు మొదట ఆశీర్వదించబడ్డాడు, కానీ దేవుడు పరీక్షించవలసిన సమయం వచ్చింది. హల్లెలూయా. దేవుడు పరీక్షించవలసిన సమయం వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలు కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎంత యథార్థంగా ఉన్నా ఒక శ్రమ వచ్చిందంటే, అయ్యో నేను ఇంత నమ్మకంగా ఉన్నా, ఈ శ్రమ నాకు వచ్చింది, అయ్యో దేవుని ఎందుకు నేను నమ్ముకోవాలి, నేను వదిలిపెట్టి పోతా అని చెప్పి ఎందుకు అనట్లేదంటే యోబును బట్టే. హల్లెలూయా. యోబును బట్టే. ఎందుకంటే యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి భూమి మీద చెడుతనమును విసర్జించిన వ్యక్తి. అయినను శ్రమ ఎందుకు వచ్చింది అంటే సాతానుకు దేవునికి పరలోకములో ఒక వాదన జరిగింది. ఏంటి వాదన అంటే, ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా యోబు, నువ్వు ఆశీర్వదిస్తేనే అతడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు అంటా ఉండు, ఇదంతా తీసేసినా కానీ అతడు నాకు నమ్మకంగా ఉంటాడు. ఏది తీసేసి చూడని చెప్పగానే ఆస్తులన్నీ పోయినాయి, అయినను నమ్మకంగా ఉన్నాడు. రోగం వచ్చింది. నిన్న యోబు గురించి దేవుడు మాట్లాడాడు దైవజనం. హల్లెలూయా. నిన్న మాట్లాడిన పద్ధతి వేరు, ఈరోజు మాట్లాడిన పద్ధతి వేరు. యోబు జీవితంలో భూమి మీద ఇప్పటి వరకు రానున్న దినాలలో, ఉండబోతున్న దినాలలో ఎవరికి కూడా అంత భయంకరమైన వ్యాధి రాలేదు. సామెతల గ్రంథకర్త సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము ఇప్పటి వరకు ఉన్న వ్యక్తులలోనూ ఇక ముందున్న వ్యక్తులలో ఎవరికి కూడా అంత జ్ఞానం లేదు. దేవుడు పెట్టిన ప్రతి వ్యక్తి, దావీదు లాంటి వ్యక్తి రానున్న దినాలలో, ఇంత ముందున్న దినాలలో అలాంటి వ్యక్తి లేరు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న భక్తుడు ఇంకొకడు ఉండడు, అంతే. దేవుడు ఏది ఏర్పాటు చేసుకున్నా. హల్లెలూయా. ఈ భూమి లాంటి భూమి ప్రపంచంలో ఉన్నదా ఇంకొకటి? చంద్రుడు లాంటి చంద్రుడు ఇంకొకటి ఉన్నాడా? సూర్యుడు లాంటి సూర్యుడు ఇంకొకటి ఉన్నాడా? నీ ఏలుముద్ర లాంటి ఏలుముద్ర ఇంకొకటి ఉన్నదా? ఎన్ని చేతులు ఉన్నాయి ప్రపంచంలో? దేవుడు ఇంకొక లెక్క చేయడు. హల్లెలూయా. ఆయన లెక్క చేస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళను దీవించినట్టు నన్ను దీవిస్తున్నావు అంటే కాదు, నేను కొత్తగా దీవిస్తాడు ఆయన. వాళ్ళ నోటి కాడి కుక్క నీకు పెట్టడు, ఆయనే కొత్త తీసుకొచ్చి పెడతాడు నీకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నీ మేలు నీదే, నీ ఆశీర్వాదం నీదే, నీ దీవెన నీదే, నీ శ్రమ నీదే, నీ కీడు నీదే. ఈ కీడు, శ్రమ ఇవన్నీ దూరపరిచి మేలుగా మార్చి నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. మొదట యోబును దీవించిన దానికంటే అధికంగా ఎందుకు దీవించాడు అంటే, యోబు మహాశ్రమల గుండా నడిపించబడ్డాడు. నిరీక్షణే లేదు, దేవుణ్ణి వెదికాడు. ఎందరో వచ్చి కుక్కలు ఎమ్మడిపడ్డట్టుగా ఒక గొర్రెపిల్ల చుట్టూ కుక్కలు ఎమ్మడిపడ్డట్టుగా యోబు చుట్టూ అనేక మంది అనేక సైతాన్లు భార్యలోను, 4 స్నేహితులలోనూ దూరి 5 వ్యక్తులు వచ్చి యోబుని ఎంతగానో శ్రమ పెట్టారు, శోధించారు, ఇబ్బంది పెట్టారు. కానీ ఎక్కడ కూడా యోబు దేవుణ్ణి వ్యతిరేకించలేదు. దైవజనమా. హల్లెలూయా. నీకు వచ్చిన శ్రమలో నువ్వు ఎంత సనుగుతావు? అర్థమవుతుంది నా మాటలు? మనకు వచ్చిన శ్రమలలో, మనకు కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమలలో ఏం బాగు చేస్తాడు, ఏం పొడుగైనా మేము ఈ అన్యాయనకు వినపడతాయా? ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోతా ఉంటే మార్గం మధ్యలో మంచినీళ్ళు లేట్ అయితే సనుగులు, భోజనం లేట్ అయితే సనుగులు, మాంసం లేనందుకు సనుగులు. ఇంకొకటి, ఎరుకోకు వెళ్ళి వాళ్ళు కొంతమంది వేగు చూడడానికి వెళ్ళి వచ్చినప్పుడు సనుగులు, గుండెలు కొట్టుకుంటూ ఇట్లా బాదుకుంటూ ఏడుస్తున్నారట. వీళ్ళు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అరణ్యంలో చంపుతున్నారని.
దేవునికి సనుగులు ఇష్టం ఉండదు, గునుగుడు ఇష్టం ఉండదు. ఇప్పుడే తీర్మానం చేసుకో. ఏమని తెలుసా? ఇప్పటి వరకు నువ్వు కనుక సనిగి గునిగి దేవుని మీద దేవుడు కొద్ది ఆశీర్వాదం లేడు చెప్తే మామూలు సనుగుడు ఉండదు, మామూలు గునుగుడు ఉండదు. ఓపికతో దేవుని వెతకాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే నిరీక్షణతో దేవుని వైపు చూడాలి. నిరీక్షణతో దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తామో ఆయనే ఆలస్యమైన టైంకు తీసుకొచ్చి నీ చేతులు పెట్టగలడు. ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. చూడండి ఒకసారి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. పసరి పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యమట. ప్రకృతి దేవుని సైన్యం అండి. గాలి మొన్న 150 ఫీట్ల వేగంతో వీస్తూ ఉన్నాడు. కార్లు తీసుకుపోయే ట్రావెల్స్ ఆ పెద్ద టస్కర్ గాలికి కొట్టుకపోతా ఉంది. నేను చూసిన పెద్ద టస్కర్. ఇక మనుషులు ఆ గాలికి తట్టుకోలేక చెట్లను బిగ్గర పట్టుకుంటే కాళ్ళు లేస్తానే ఆకాశంలో. పెద్ద ఫ్యాన్ పెడితే కూడా అంత గాలి రాదు. ప్రకృతి దేవుని సైన్యం. మనం దేవునితో ఆటలు ఆడకూడదు. హల్లెలూయా. చీడ పురుగులను పంపిస్తాడు ఆయనే, పసరు పురుగులను పంపిస్తాడు ఆయనే. ఆయన సైన్యం మాట అది. ఆయన ఆజ్ఞాపిస్తే కొన్ని చోట్ల మిడతలు పంటలు తినేసినాయి. ఇది బైబిల్లో ఐగుప్తీయుల మీదకి దేవుడు ఈ మిడతల్ని తోలిండు, కప్పల్ని తోలిండు, పేన్లను తోలిండు, వివిధ రకాల పరిస్థితులు. గమనించండి, ఇక్కడ రెండంతల మేలు గురించి, మొదట శ్రమ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలైన యూదా జనాంగము వీరు ఒక శ్రమ గుండా నడిపించబడ్డరు, ఒక కీడు గుండా నడిపించబడ్డరు. భయంకరమైన శోధనలో వీరు జీవించారు, భక్తిలో జీవించారు, నమ్మకంగా జీవించారు. కానీ అయినను పంట నష్టపోయారు. సంవత్సరాలు పంట నష్టపోయారు. కానీ వాళ్ళు ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నట్టుగా బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి ఒకసారి మొదటి అధ్యాయం యోవేలు గ్రంథము 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. చాలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇట్లా శ్రమ వచ్చినప్పుడు, ఇట్లా కష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వ్రత దినం అంటే ఏది? ఒక సమర్పణ. నేను ప్రతి వారం ఇగో ఈ రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఉపవారం ఎక్కడ పడతాకనే బస్ ఎక్కి దిగిపోయినట్టు చేయొద్దు ప్రార్థన. ఈరోజు ఖాళీ ఉన్నదని ఈరోజు ఖాళీ కాదు, ఈరోజు నీకు పని లేదని చెప్పి కూర్చున్నాడు కాదు. హాస్టల్లో నీ బిడ్డ ఉంటే పని లేదని ఈరోజు వెళ్తావా?
పలానా రోజు వాళ్ళు డేట్ ఇచ్చిన రోజు ఖచ్చితంగా వెళ్ళాలను. ఎవరు నిన్న మాట్లాడుతున్నాడు, నెలకొకసారి మా బాబాయ్ కొడుకు అంటున్నాడు, నెలకొక్క రోజు వెళ్ళాలంట వాళ్ళ దగ్గరికి అని చెప్పి. అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో నిన్ను దేవుడు, నువ్వు మంచి భక్తురాలు, నువ్వు మంచి భక్తిపరు నువ్వు అయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ పైన సిలువ పెట్టినప్పుడు నువ్వు ఒక శ్రమ గుండా నడిపిస్తూ ఉంటాడు. ఈ శ్రమ తర్వాత నిన్ను గొప్పగా దీవించాలని, నువ్వు దీవించబడితే నీకే సంతోషం కాదు, నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది, మహిమ వస్తుంది. నువ్వు సంకల బైబిల్ పట్టుకొని ఊకుంటావా, నీ పానం ఆగుతుందా? నువ్వు పెద్దంగడ్డలో పోయి సువార్త ప్రకటిస్తావు, ఖానాపురం పోయి ప్రకటిస్తావు, మనబుతలగడ్డలో ప్రకటిస్తావు, బండని మార్తండలో ప్రకటిస్తావు, ఎక్కడికి నిన్ను పిలిచినా అక్కడికి వెళ్తావు, అక్కడ సువార్త చెప్తావు. ఎందుకంటే ఒకప్పుడు నిన్ను కష్టంలో ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మన సాక్ష్యము, అందుకనే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో యూదా సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని చెప్పి మంచిగా కుమ్ముగా తిని నాకు సాక్షులై ఉండండి అనలే ఆయన. శ్రమ అనుభవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ శ్రమలు ఉన్నాయండి. వ్రత దినం వాళ్ళు ఏం చేశారట, ప్రకటించుకున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, మందిరానికి వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, దైవజనమా, ఆ మహా సైన్యాన్ని, చీడ పురుగులు, పసరు పురుగులు ఇవన్నీ తినివేసిన పంటను మొగిగొడతాయి కొన్ని. అంతే కదా, వాళ్ళు పంట పండించిన వాళ్ళకి తెలుసు మొగిగొట్టుడు. దేవుడు ఏం చేస్తాడు, అరే నువ్వు నా మాట ఇంటలేవు గారా అని చెప్పి మొగిని మొత్తం తెల్లగా కప్ప పురుగులను నువ్వు ఎన్ని నేర్తావు, నువ్వు ఎన్ని నేర్తావు. హల్లెలూయా. కొంతమంది అంబర్లు తినకున్నా, గుట్కాలు తినకున్నా, థమ్సప్లు తాగకున్నా, మంచిగా కాపాడుకున్నా క్యాన్సర్లు వస్తున్నాయి. హల్లెలూయా. భూమిపైన క్యాన్సర్ ఆత్మను దేవుడు పంపించాడట. ఒక ప్రవక్త ప్రవచించాడు. అంతకుముందు లేదా అంటే అంతకుముందు కూడా ఉన్నది, కానీ ఇప్పుడు ఇంకెక్కువ పంపించాడు, డోస్ ఎక్కువ పంపాడు. ఇలా రిలేషన్స్ ఒక బ్రదర్, ఆయన క్యాన్సర్తో చనిపోయిండు. ఈరోజు ఫోన్ వచ్చింది, కానీ మాకు ప్రార్థన ముఖ్యం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకోండి దైవజనమా. మీరు కలవల పడకుండా చూచుకోండి, అంతం వెంటనే రాదని చెప్పిండు ఆయనే. ప్రార్థన చేయాలి. ఈ చీడ పురుగులు, ఈ పసరు పురుగులు, ఈ వివిధ రకాల మిడతలు ఇవన్నీ వ్యాధులకు సాదృశ్యం, నష్టపరచు ఆత్మలకు సాదృశ్యం. ఇవన్నీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి దేవుణ్ణి బతిలాడుకున్నప్పుడు దేవుడు వీటన్నిటిని దూరపరిచి నీకు శాంతిని, నీకు సమాధానాన్ని, నీకు నెమ్మదినిచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీ గుండెలో ఉన్న బరువును ఆయన తీసుకొని నీకు తేలికైన గుండెనిచ్చి, తేలికైన జీవితాన్నిచ్చి, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పిన రీతిగా ఆయన నీకు విశ్రాంతినిచ్చే దేవుడు అయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఎబ్బేజు గుండెలో భయంకరమైన భారం, అన్నదమ్ములు మంచిగున్నారు, అన్నదమ్ములు సంతోషంగా ఉన్నారు. ఎబ్బేజు అన్నదమ్ములు వాళ్ళు ఏది చేసినా మంచిగా పాస్ అవుతున్నది, వాళ్ళు ఏది చేసినా మంచిగా కూరగాయల చెట్లు పెట్టినా, ఏ చెట్లు పెట్టినా అన్ని అభివృద్ధిలోనికి వస్తున్నాయి. వాళ్ళు ఏ పని చేసినా కలిసి వస్తూ ఉన్నది. ఎబ్బేజుకు మాత్రం కలిసి రావట్లేదు, శ్రమలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈయన ఇశ్రాయేలుల దేవుని సన్నిధిలో సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభం చేసినట ఎబ్బేజు. హల్లెలూయా. ఏమని చేసిండో చూడండి ఒకసారి. 1 దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టడం అంటే ఒక్కరోజు చేసే ప్రార్థన కాదు. హల్లెలూయా. మొర అంటే ఒక్కరోజు చేసే ప్రార్థన కాదు. రోజు పోయినయా, రోజు పోయి అడుగుతారా, వానికి ఎంత దయగలుగుతలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని సన్నిధిలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తా అంటున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, అదేవిధంగా 91వ కీర్తన 14-15 వచనాలలో కూడా దేవుని వాక్యం రాయబడింది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇక్కడ యబ్బేజు మొరపెడతా ఉన్నాడట, నేనెందుకు దీవించబడకూడదు, నేనెందుకు ఈ శ్రమలో ఉండాలి, నేనెందుకు ఈ కష్టములో ఉండాలి, నేనెందుకు ఈ నష్టములో ఉండాలి, ఎప్పుడు దరిద్రతేనా, ఇంత నమ్మకంగా ఉంటానా, ఇంత యథార్థంగా ఉంటున్నానా. ఆశ్రమ కూడా ప్రార్థన చేసింది,
మామూలు ప్రార్థన కాదు. ఏమనంటే 15 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి అయ్యి, మాకు ఇల్లు ఇయ్యవా, ఇక ఇంతేనా? ఏమని ప్రార్థన చేసింది, మాకు ఇల్లు ఇయ్యవా, నా మొర ఆలకించవా? 4 ఇండ్లు కట్టినాం మేము. సాధారణమైన ఇండ్లు, తాత్కాలికమైన ఇండ్లు 4 ఇండ్లు. ఒకటి అక్కడ, రెండోది మళ్ళీ ఆడ, మూడోది ఈడ. ఇప్పుడు కట్టేది 5వ ఇల్లు. హల్లెలూయా. ఇక ఈ ఇల్లులు కాదయ్యా కట్టేది, ఈ ఇల్లులు కట్టాలి. హల్లెలూయా. అయ్యా ఇంకా నేను కట్టలేను ప్రభా, నాకు శక్తి సరిపోవట్లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. మరి తన ప్రార్థన దేవుడు వెంబడే విన్నాడు అంటే ఎవరి ప్రార్థన దేవుడు వెంబడే వింటాడు? పాపుల మనవి వింటాడు ఆయనే. వింటాడా? పాపుల మనవి ఆలకించడు ఆయనే. హల్లెలూయా. అందుకనే బాప్తిసం తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళ పాపాలు ఒప్పిస్తాం. పశ్చాత్తాపం నిమిత్తము పాపములు ఒప్పుకొని వదిలిపెట్టిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. మన ప్రార్థన దేవుడు వినట్లేదు అని అంటే మనలో ఏదో ఒక లోపం ఉన్నట్లు. దేవునికి మనకు మధ్యలో ఒక గోడ. చెవు వినపడతలేదు అంటే 2 లోపాలు ఉంటాయి. పుట్టుకతోటన్నా చెవులు పోవాలి, కర్ణబీరన్న బలగాలి, లేకపోతే చెవుల జిబిలన్న ఎక్కువ ఉండాలి. అంతే కదా? హల్లెలూయా. ఆ లోపం ఏంటో దాన్ని మనం ఏం చేయాలి? కనుక్కోవాలి. ఇది కనుక్కోకుండా మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. బైబిల్ గ్రంథం లోతులలోనికి వెళ్ళాలి. నీ వల్ల కాదు, దేవుని వల్ల అవుతుంది. దేవునికి అప్పగించాలి. బైబిల్ వాక్యం అంటుంది, సామెతల గ్రంథం, దేవునికి మన మార్గాన్ని అప్పగించుకోవాలి. ప్రభువా నేను ఎందుకు దీవించబడట్లేదు? దేవుని వెంబడి పడాలి. హల్లెలూయా. దేవుని వెంబడి పడాలి. ఆనోకు దేవుని వెంబడి పడ్డాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యాకోబు ఆది కాండములో దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబు దీవించేంత వరకు యాకోబు దేవదూత వెంబడి దేవుడే ఆయన వెంబడి పడ్డాడు. తెల్లవారుజామున నువ్వు ఎంత మొండోనిరా, ఎంత నేను తన్నినా కానీ నన్ను వదిలిపెట్టి పోతలేవని చెప్పి అప్పుడు దీవించిపోయిండు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనల్ని దీవించడా, మనల్ని ఆశీర్వదించడా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయములో దేవుడు పక్షపాతి కాడని రాయబడి ఉంది. దేవుడు ఏం కాదట? పక్షపాతి. అంటే ప్రేమపాలకు ఒక రకంగా, రాజపాలకు ఒక రకంగా చేయడు ఆయనే. అందరికీ సమానంగా పాలు పంచే దేవుడు ఆయన. ఎవరి అక్కర కొలది, ఎవరి సామర్థ్యము కొలది, ఎవరి అవసరత కొలది ఆయనే. దేవుడు ఏం చేస్తాడు? అందుకనే పెద్దలు ఒక సామెత చెప్తారు, ఏ చెట్టుకు గాడప ఆ చెట్టుకు పెడుతుందయ్యా. హల్లెలూయా. ఇది బైబిల్లో నుండి వచ్చిన మాట. బైబిల్లో లేని మాట బయట ఎవరు చెప్పలేరు. తల్లి నేర్పించందే పిల్లలు అమ్మ అని అనలేరాట, అత్త అని అనలేరాట. ఎవరో ఒకరు మాటలు నేర్పించకపోతే వాళ్ళు ఎలా పలకగలరు? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాన్ని ఇక్కడ యబ్బేజు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నన్నెందుకు దీవించవయ్యా? మా అన్న దీవించబడ్డాడు, మా అక్క దీవించబడ్డది, మా తమ్ముడు దీవించబడ్డాడు, వారందరూ ఒక హోదాలో ఉన్నారు. నా పరిస్థితి ఏంది? నేను నిన్నే కదా నమ్ముకున్నది అని చెప్పి నేను నమ్మకంగా అన్ని విషయాలలో నేను నమ్మకం ఉంటున్నా. ఆదివారం ప్రార్థన పోతాను. అప్పుడున్న కాలంలో సంవత్సరానికి 3 సార్లే పురుషులు పోవాలి దేవాలయానికి. ఎన్నిసార్లు? పాత నిబంధన ప్రకారం 3 సార్లనే. ఇంకా ఎల్కానా ఎప్పుడెప్పుడు పోయేది తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి పోయేది ఎల్కానా. ఎల్కానా అంటే ఎవరు? అన్న భర్త. ఏటేట పోయేదట సంవత్సరానికి ఒక్కసారి. ఇక ఉంటుంది అనూరులో భక్తి, కలులోట్ల కాడికి పోదు భక్తి. ఈ
కులమత గురుకురు సంఘములు కూడా క్రిస్మస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు, అంతేనా, గుడ్ ఫ్రైడే అప్పుడు, ఇక తర్వాత లేదు. ఫోటోలు ఉంటాయి ఇంట్లో, ఫోటోలో దండలు మిల్క్ అవి. కేవలం ఇది మనుషులకు కనపడే భక్తి. హల్లెలూయా. కానీ అన్నా చేసింది ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. హల్లెలూయా. పరలోకములో ఒక ప్రవచనం వస్తున్నది. 2024 నా వాగ్దానం అదే. నువ్వు దేవునితో చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయునుగా. కానీ నువ్వు ఇశ్రాయేలుల దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. నీకెందుకు దయచేయడు? నీ ప్రార్థన ఎందుకు వినడు ఆయనే? మొదట దేవుని ఆజ్ఞలను పాటించడం ప్రారంభం చేయి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి లేఖ రాస్తే 2 సంఘాలు మాత్రమే దీవించబడ్డాయి. 2 సంఘాలు మాత్రమే వాక్యానుసారంగా నడుచుకునేట. మొదటి సంఘం ఇప్పుడు మనం చదువుకున్న స్మరణలో ఉన్న సంఘం. 2వ సంఘము ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీకు శక్తి కొంచెమే, అయినను నా నామమును ఎరిగి నా వాక్యం ఎరగనలేదు బిడ్డ. కాబట్టి తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవ్వడు వేయలేరు. అక్కడ ఒక దూతను పెడతాను నేను కావలిగా. హల్లెలూయా. ఏది కావాలన్నా నువ్వు గేట్ దగ్గరికి వచ్చి అడుగు, అది నీకు అనుగ్రహించబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే నా నామమున మీరు ఏది అడిగినా నేను చేస్తా అంటాను. హల్లెలూయా. ఒక తల్లి తండ్రికి యవన బిడ్డ నమ్మకంగా ఉండి ఏ ఆలోచనలు చేయకుండా నమ్మకంగా ఉంటే తన కూతురు వివాహం ఎట్లా చేస్తారు తల్లిదండ్రులు? ఎట్లా చేస్తారు? అన్ని పిచ్చి పిచ్చి పనులని చేస్తే ఇది ఓటు అయిపోవురా అని చెప్పి ఇక ఎట్లనన్నా పని. ఒక దైవజనుడు అట్లనే చేసిండు మ్యారేజ్. హల్లెలూయా. నచ్చక, తన కూతురు విధానం నచ్చక ఎట్లనన్నా పోని ఎట్లనన్నా జావని అని చెప్పి చేశాడు. పాస్టర్మకు నాకు తెలుసు. ఎందుకు? వాళ్ళ క్రియలు నచ్చట్లే. యేసుప్రభు ఏమన్నాడు భూమి మీదకి వచ్చినప్పుడు? యోహాను సువార్త 14:14లో నా నామములో మీరు ఏది అడిగినా చేస్తా, నేను ఏది అడిగినా ఇస్తా. ఎప్పుడు? ఆయనకు నచ్చినట్టున్నప్పుడు. హల్లెలూయా. మరి 5 సంఘాల పరిస్థితి ఏంటంటే ఒక సంఘం వైపు ఏమన్నాడు తెలుసా? నా నోటి నుండి నేను ఉమ్మివే నిర్దేశించుచున్నాను. దేవుడు నోట్లోకి వెళ్ళి ఉంచింది అనుకో, సంఘం ఏమవుతుంది? లోకంలా కలిసిపోతుంది. తమ్ముడు రాజుపాలు ఒక దగ్గరికి చర్చికి వెళ్ళిండట. చర్చికి వెళ్తే ఆ పరిస్థితి అట్లనే దేవుడు చూపెట్టినట్టు తమ్ముడు చెప్పిండు నాకు. దాని పరిస్థితికి ఇట్లయితే తమ్ముడు అని చెప్పిన. హల్లెలూయా. గమనించండి, దేవునికి అనుకూలమైన పరిస్థితులు మనలో ఉండాలి. మన జీవిత విధానం, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆయనకు లోబడుతున్నామా? ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నామా? ఆయన మనల్ని ప్రేమించే విధంగా మనం ఉంటున్నామా? మన పిల్లలు కూడా షికాకులు చేసి మనం చెప్పితే వినని పరిస్థితులలో ఉంటే వానికి కొనియాలనుకున్నది కూడా కొనియలేము. కొనిస్తామా? అయ్యవ్వా ఎంత చెప్పినా ఇంటలేడు వాడు అనుకుంటామా? అనుకోమా? హల్లెలూయా. మనసులో ఒక బాధ వారిని గురించి. వీడు అడిగిందల్లా కొనిస్తే వీడు తలకాయ మీద వచ్చి కూర్చుంటాడు. వీనికి ఆగు 4 రోజులు ఆపాలనుకుంటాడు ఆయన. అప్పుడే శ్రమలు వస్తాయి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈయన ఎబ్బేజ్ అంటాడు, ఏం తక్కువైంది నాలో లోపం. అందుకే 139వ కీర్తన చూడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. 139వ కీర్తన చివరి వచనం చూడండి. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గములో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎబ్బేజు చేసిన ప్రార్థనలో చివరిగా ఎందుకు నేను దీవించబడట్లేదు? ఎందుకు నేను శ్రమ గుండా నడిపించబడుతున్నాను? ఏం తక్కువైంది? నా భక్తిలో ఏం లోపము? ఏంది పరిస్థితి? ఎందుకు నేను మాత్రమే పంట వేస్తే నాకు తక్కువ వస్తున్నాయి, మా వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకు నాకు లోపమేంటి? హల్లెలూయా. అప్పుడు అడుగుతా ఉన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు. దేవుడు అంటాడు, దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేస్తుందని 2వ కొరింథీ పత్రికలో లేఖనం రాయబడ్డది.
నీకు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖములో ఎక్కెక్కిపడి నువ్వు ఏడ్చి ప్రార్థిస్తుంటున్నప్పుడు నువ్వు ఫలాని విషయములు నాకు దూరముగా ఉంటున్నావు. హల్లెలూయా. ఏమంటాడట? ఫలాని విషయంలో నాకు దూరంగా ఉంటున్నావు, నా మాట వినట్లేదు, నాకు నచ్చిన పనులు చేయట్లేదు, నిన్ను ఆజ్ఞలు తృణీకరించావు. సౌలుతో ఏమన్నాడు? బలులు కాదురా నువ్వు అర్పించేది, నైవేద్యాలు కాదు నువ్వు అర్పించేది, నా మాట విను ఫస్ట్. హల్లెలూయా. నా మాట విను ఫస్ట్. నా మాట వింటే నువ్వు దీవించబడతావు. నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది. బండను బద్దలు చేయి సుత్తి వంటిది. ఈ బండ ఏ బండ? ఈ బండ. ఇది వాళ్ళుగా అప్పుడు దీవెన అవుతుంది. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీలో ఉన్న రాతి గుండెని తీసేసి నేను మాంసపు గుండెని పెడతాను. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. రాతి గుండె ఎవరిలో ఉంటుందో చూడండి. రాతి గుండె గమనించండి. నిర్గమకాండము 8వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఫరో హృదయం కఠినమైందట, రాతి గుండె లెక్క మార్చబడ్డదట. వాని పట్టణము, వాని అనుచరులు, వాని అధికారులు అందరూ సముద్రములో నాశనం అయిపోయారు. దేని బట్టి? ఫరో హృదయము కఠినమాయను. హల్లెలూయా. చాలా మంది కఠినం చేసుకుంటా ఉంటారు. దీన్ని చేయాల బిడ్డ అంటే ఇంటర్ ఇక్కడ నా వైపు చూడాలన్నారు. దీన్ని చేయాల బిడ్డకు ఇది చేయాలని చెప్పి దేవుడు మాట్లాడితే చేస్తా అంటారు. ఇంటికి పోతారు, ఎందుకు చేయాల నేను? ఫరో హృదయము కఠినమైందట. కన్న కొడుకు చచ్చిపోయేంత వరకు. చివరికి కన్న కొడుకు చచ్చిపోయిండు, వాళ్ళని అందరిని బొమ్మన్నాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినాక మళ్ళా వాళ్ళ భార్య ప్రేరేపిస్తుంది, వీళ్ళందరూ పోతే పట్టణాలు ఎట్లా కడతారు? మోసం చేసి కడతావు ఆ పట్టణం. ఆ లంచం తీసుకోపోతే అది నువ్వు యేసుప్రభు నమ్ముకున్నానని ఆ లంచం తీసుకోపోతే మన పిల్లలకి వెనక వేయవా? హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు మాట్లాడే మాట మనకెట్లా దేవుని సన్నిధిలో దొంగతనం చేసి మలాకి 3వ అధ్యాయం ప్రకారం శాపగ్రస్తులు అయిపోయారట వాళ్ళు. ఫరో కఠినం చేసుకొని నాశనం అయిపోయిండు దైవజనం. మనం వారి వలె ఉండకూడదు. ఎవరి వలె? బైబిల్ గ్రంథంలో ఇంతకుముందు పతనమైపోయిన వ్యక్తుల వలె మనం ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనం చేసే ప్రార్థన ఏంటి? నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నేను దీవించబడడానికి ఏది అడ్డుబండ ఉన్నది నాలో దాన్ని తొలగించు. అది ఎంతటిదైనా సరే, ఎలాంటిదైనా సరే దాన్ని నా యొద్ద తొలగించు. నీ చిత్తము చొప్పున నేను నడుచుకున్నటకు నాకు నేర్పించు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, మనం తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం దైవజనమా.